ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 24:7 మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గుమ్మముల గురించి, తలుపుల గురించి, అలాగే మహిమగల రాజు గురించి ఈ కీర్తన భాగములో మనం చూస్తున్నామండి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, ఈ మహిమగల రాజు ఎవరు అంటే కింద వచనాల్లో బలశౌర్యములు కలిగిన యెహోవా అని, యుద్ధశూరుడైన యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడ కొన్ని సమాధానాలు మనకు కనబడుతున్నాయి. ఒకవేళ మహిమగల రాజు నీ గృహములో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? మహిమగల రాజు, మనం జాగ్రత్తగా ఆలకిస్తే, పేతురు గారి అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆమె యొక్క జ్వరమును గద్దించినప్పుడు ఆ ఇంటిలో ఆమె స్వస్థత పొందుకుందండి. అంటే మహిమగల రాజు ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో స్వస్థతలు అనేది కలుగుతాయండి. అలాగే చూడండి, శతాధిపతి తన దాసుడు ఇబ్బంది పడుతున్నాడని మరి చెప్పినప్పుడు మాట చొప్పునే ఎలా స్వస్థత వచ్చిందో, అలాగే ఏ ఇంట్లో అయితే దేవుడు మరి ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో స్వస్థతలు అనేది కలుగుతాయి. అటువలే చూడండి, జక్కయ్య ఇంట్లోనికి ప్రభువారు వచ్చున్నారు. ఆ మహిమగల రాజు ప్రవేశించి ఉన్నాడు. వెంటనే ఆ మహిమగల రాజు ఆ ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి. జక్కయ్య మారు మనసు పొందుకున్నాడు. తన పాపపు జీవితాన్ని ఒప్పుకొని, ప్రేమైన వల్లరా, మరి రక్షణ పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు వెంటనే ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నట్లుగా చక్కటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందుకున్నాడు. అటువలే ప్రియమైన వల్లరా, మరి మార్తా మరియలు తన సహోదరుడు చనిపోయాడని యేసుక్రీస్తు వారు మరి ఆ వారిని వారి యొక్క గృహానికి వచ్చినప్పుడు, ప్రియమైన వల్లరా, లాజరు బ్రతికించబడ్డాడు. అంటే జీవం వచ్చింది. ప్రియమైన వల్లరా, ఏ ఇంట్లో అయితే మహిమగల రాజు ప్రవేశిస్తాడో ఆ ఇంటికి రక్షణ, జీవము, ప్రియమైన వల్లరా, స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఇలా ఎన్నో. కావున ఆ మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మన యొక్క హృదయపు తలుపులు తెరవాలండి. మన హృదయపు తలుపులు తెరవాలి. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి, మహిమగల రాజుని ఆహ్వానించండి. ఆయన వస్తే మనందరికీ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.